హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. బాలయ్య త్రిబుల్ 1 చిత్రంకి ముహూర్తం అయితే కుదిరింది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో హిస్టారికల్ మూవీలో నటించబోతున్నారు బాలయ్య. తొలి రోజు ముహూర్తం పూజ రోజు యానిమేషన్ లుక్ కూడా విడుదల చేశారు. లుక్ అయితే అదిరిపోయింది. రాజుగా బాలకృష్ణ గారిని చూపించబోతున్నారు గోపిచంద్ మలినేని. ఆల్రెడీ వీరిద్దరు కాంబినేషన్ లో వీరసింహారెడ్డి వచ్చింది. ఆ సినిమా సంచలన విజయం సాధించింది. బాలకృష్ణ గారి కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ తీసుకొచ్చింది. ఎంతంటే దాదాపుగా 54 కోట్ల గ్రాస్ తో సంచలనం సృష్టించింది. తరువాత బాలకృష్ణ గారి సినిమాలు ఏ సినిమా కూడా ఈ తొలి రోజు ఓపెనింగ్ కి టచ్ చేయలేకపోయాయి. ఈ త్రిబుల్ 1 సినిమాకి బాలకృష్ణ గారు రాజుగా కనిపించబోతున్నారు. మరి ఈ రాజుకి ఒక రాణి కావాలి కదా, ఆ రాణి పాత్ర నయనతార పోషించబోతున్నారు. బాలకృష్ణ నయనతార జోడి అదుర్స్ చెప్పాలి. ఆల్రెడీ సింహ, శ్రీరామరాజ్యం వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో వీళ్ళిద్దరు కాంబినేషన్ లో నటించారు. బాలయ్య స్పీడ్ మామూలుగా లేదు. కుర్ర హీరోల కంటే వేగంగా పరిగెడుతున్నాడు. ఈ జనరేషన్ ఉన్న కుర్ర హీరోలే 2 సంవత్సరాలకు ఒక సినిమా తీస్తుంటే బాలకృష్ణ మినిమం సంవత్సరానికి ఒక సినిమా తీస్తున్నాడు అంటే ఏ విధంగా ముందుకు వెళ్తున్నాడో అర్థం చేసుకోవాలి. ఒక పక్క ఎమ్మెల్యేగా ఉంటూ మరో పక్క సినిమాలు తీస్తూ అభిమానులకైతే అలరిస్తున్నాడు. తొలి రోజు క్లాప్ రోజు ఒక భారీ డైలాగ్ తో అయితే ఓపెనింగ్ చేశారు. ఆ డైలాగ్ ఏంటంటే, చరిత్రలో చాలా మంది ఉంటారు, చరిత్ర సృష్టించేవాడు ఒక్కడే, అది ఈ చరిత్ర, నాదిరా చరిత్ర, ఈ త్రిబుల్ 1 చరిత్ర, రాజుల చరిత్ర. డైలాగ్ అయితే అదిరిపోయింది. కేవలం బాలకృష్ణ గారి డైలాగ్ కోసమే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. థియేటర్ కు వెళ్తారు. బాలకృష్ణ గారి డైలాగ్ ఆ రేంజ్ లో ఉంటాయి. ఈ సినిమా కూడా ఒక ప్రయోగాత్మక సినిమా అంట. ఇప్పుడున్న సీనియర్ హీరోల్లో ప్రయోగాలు చేయాలంటే బాలకృష్ణ గారు అని చెప్పాలి. ఎందుకంటే ఫ్యాక్షన్ సినిమాలని తెరపైకి తొలిసారి చూపించింది బాలకృష్ణ. అలాగే భైరవ దీపం లాంటి డిఫరెంట్ మూవీ చేశారు. ఆదిత్య 369 లాంటి ఫ్యూచర్ ప్రయోగాత్మక సినిమా ఆ రోజుల్లోనే చేశారు. ఆ సినిమాని బేస్ చేసుకొని ఇప్పుడు ఎన్నో సినిమాలు వస్తున్నాయి. ఆల్రెడీ సూర్య గారి సినిమా, ఇప్పుడున్న వారణాసి, రాజమౌళి లాంటి వారణాసి సినిమా కూడా టైం ట్రావెల్ మూవీ ఇప్పుడు తీస్తున్నారంటే ఈ సినిమాలన్నిటికీ ఇన్స్పిరేషన్ అంటే ఆ ఆదిత్య 369 లాంటి సినిమా అని చెప్పాలి. అలాగే పాండురంగడు, శ్రీరామరాజ్యం, గౌతమి పుత్ర, శాతకర్ణి ఇప్పుడు ఈ హిస్టారికల్ మూవీలో నటించబోతున్నారు. మరి గోపిచంద్ మలినేని ఈ సినిమాపై ఎలాంటి ఎఫెక్ట్ పెడుతున్నాడో, ఏ రేంజ్ హిట్ కొట్టబోతున్నాడో చూడాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.